మళ్ళీ ఉగ్రవాద చర్యలకు ఉపక్రమించింది పాకిస్తాన్ అంటే అటువంటి మాట వినిపిస్తోంది. ఇన్ఫాక్ట్ ఆ మాటలకు బలం చేకూర్చేలాగే ఉంది ఈ వార్త. ఎందుకంటే మళ్ళీ ఉగ్రవాద చర్యల దిశగా పాకిస్తాన్ అడుగులు వేస్తోందా? ఈ మాటలకు బలం చేకూరుస్తోంది ఈ కథనం. బార్డర్లో కొత్త ఉగ్రవాద శిబిరాలను ఏర్పాటు చేస్తోంది పాకిస్తాన్. టెర్రరిస్టులకు సంబంధించి మరి ముఖ్యంగా ఏవైతే మనం పేల్చేశామో వాటికి ఇప్పుడు కుళ్ళిపోతోంది, వాటిని చూసి గింజుకుంటోంది. దీంతోనే వెంటనే 313 ఉగ్రవాద క్యాంపులను ఏర్పాటు చేసుకునేందుకు జైషే మహమ్మద్ సిద్ధం కాబోతోంది. ఇది నేనంటున్న మాట కాదు, ఏకంగా మన నేషనల్ మీడియా కావచ్చు, ఇంటర్నేషనల్ మీడియా కావచ్చు, మరి ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న పెద్ద చర్చ. జైషే మహమ్మద్ ఏకంగా 313 ఉగ్రవాద క్యాంపులను ఏర్పాటు చేస్తోందట. 3.91 బిలియన్ పాకిస్తానీ రూపాయల కోసం నిధులని సమీకరిస్తోంది. రిమెంబర్, ఒక డాలర్ ఏకంగా 200 పై చిలుకు పాకిస్తానీ రూపాయలు. అది మందంతా 90, అంటే మనకి డబుల్. అంటే ఆలోచించుకోండి ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుందో వాళ్ళు. హవాలా రూపంలో ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇప్పటికే పాకిస్తాన్ కుంగి కృషించి నశించిపోయింది కదా, మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి పాకిస్తాన్కి డబ్బులు? అంటే హవాలా రూపంలో డబ్బుల్ని సేకరించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆ ఉగ్ర నెట్వర్క్ దీని మీద వర్కౌట్ చేస్తోంది. ఆంక్షలను తప్పించుకుంటూనే టెర్రరిజాన్ని పెంచి పోషిస్తోంది పాకిస్తాన్. పాక్ డిపాజిట్ వాలెట్స్, ఈజీ పైసా, సిరాపే వీటిని వినియోగిస్తున్నారు ఉగ్రవాదులు అంటూ కూడా తెలుస్తోంది. గల్ఫ్ దేశాల నుంచి ఉగ్రవాద సంస్థలకు నిధులు వెళ్తున్నట్టుగా సమాచారం అందుతోంది. ఇక ఈ ఖాతాలను మెయింటైన్ చేస్తోంది మసూద్ అజార్ కుటుంబం. సో ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మనోజ్ అందిస్తారు. మనోజ్, ఎక్కడి నుంచి వస్తోంది? మరి ముఖ్యంగా ఇటువంటి మళ్ళీ ఉపక్రమిస్తున్న క్రమంలో పాకిస్తాన్ ఎటువంటి అడుగులు పడే అవకాశం కనిపిస్తోంది? అమెరికా చూస్తూ ఊరుకుంటుందా? టెర్రర్ క్యాంప్ సంబంధించి మరోసారి ఉధృతంగా మళ్ళీ స్టార్ట్ చేయాలని ఒక ఆలోచనలో ఉంది. దీనికి కంప్లీట్ గా ఫండింగ్ ఇస్తుంది అక్కడ ప్రభుత్వానికి. పాకిస్తాన్ చాలా క్లియర్ గా చెప్పుకొచ్చింది ఏంటంటే, గతంలో కూడా టెర్రర్ క్యాంప్స్ అటాక్ చేసినప్పుడు ఎక్కడెక్కడ టెర్రర్ క్యాంప్స్ కుప్పకూలిపోయా వాటిని మళ్ళీ పునర్నిర్మిస్తామని చెప్పి పాకిస్తాన్ ప్రభుత్వమే ధైర్యం చెప్పింది. పాకిస్తాన్ ప్రభుత్వమే హామీ ఈ సిచ్యువేషన్ లో పాకిస్తాన్ ప్రభుత్వం ఫండెడ్ టెర్రర్ క్యాంప్స్ అవన్నీ కూడా అంటే ఉగ్రవాదాన్ని మళ్ళీ పెంచి పోషించే విధంగా అక్కడ ప్రయత్నం చేస్తోంది పాకిస్తాన్ ప్రభుత్వం. దీనికి తోడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఆయిల్ రిజర్వ్స్ పేరిటనో, ఐఎంఎఫ్ ఫండ్స్ పేరిటనో ఏదో రకంగా ఉగ్రవాద స్థావరాన్ని మళ్ళీ పెంచి పోషించే విధంగా, అంటే వాటిని మళ్ళీ పునఃప్రారంభించే విధంగా ప్రయత్నం చేస్తున్నాడు. సో 9 టెర్రర్ క్యాంప్స్ ఆపరేషన్ సింధూర్ లో కుప్పగూలు చేశారు. అది ముజఫర్బాద్ లో సవాయి నాలా క్యాంప్ అని కానివ్వండి. సో అది 20th ఇన్వాల్వ్డ్ ఇన్ 20th October 2024 అటాక్స్ ఇన్ సోన్మర్గ్ దగ్గర జరిగినటువంటి అటాక్ సంబంధించి పాల్గొంది. సైదనా బిలాల్ క్యాంప్ ముజఫర్బాద్, గుల్పూర్ క్యాంప్ ఇన్ కోట్లీ, బర్నాలా క్యాంప్ ఇన్ భింబీర్, అబ్బాస్ క్యాంప్ ఇన్ కోట్లీలో 2 టెర్రర్ క్యాంప్స్ అండ్ భింబీర్ లో 1 టెర్రర్ క్యాంప్. ఆ తర్వాత సియాల్కోట్ లో 2, మురిక్కోలి 2, బహవల్పూర్ లో ఉంది మర్కజ్ సుబానల్లా. ఈ క్యాంప్ జైషీ మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి కీలకమైన టెర్రర్ క్యాంప్. సో తర్వాత మర్కజ్ తైబాకు సంబంధించి కూడా లష్కర్ ఇ తోయిబాకు సంబంధించిన కీలకమైన టెర్రర్ క్యాంప్. సో ఇవన్నీ పోగా కొత్తగా 313 ఉగ్రవాద క్యాంపులను ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉందంటే జైషీ మహమ్మద్. అంటే ఒకటి పోతే 100 కొలది. ఒక టెర్రర్ క్యాంప్ కుప్ప కూలిపోయి దాని ప్లేస్ లో రిప్లేస్మెంట్ లో కొన్ని 100 టెర్రర్ క్యాంప్స్ ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తోంది. సో కేవలం జైషీ మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి ఆ చీఫ్ మసూద్ అజార్, వాడి కుటుంబంలో నుంచి 14 మంది మరణిస్తే ఆ 14 మందికి చొప్పున ఒక్కొక్కరికి ₹1 కోటి చెప్పారు. వాడు ఒక్కడి కుటుంబానికి 14 కోట్ల రూపాయలు వచ్చింది. వాడు ఒక్కడి కుటుంబానికి 14 కోట్ల రూపాయలని పాకిస్తాన్ ప్రభుత్వమే చేతులారా తీసుకెళ్లి వాడి కుటుంబానికి అప్పగించే ప్రయత్నం చేసింది. అంటే ఈ స్థాయిలో ఈ 9 టెర్రర్ క్యాంప్స్ లో ఎంతమంది హతమయ్యారు, ఎంతమంది కోట్ల రూపాయలు పోయారు మనం చూసాం. సచిన్, ఇంట్రెస్టింగ్ గా పాకిస్తాన్ భారత్ యుద్ధం సమయంలో ఒక బైట్ ఇప్పటికీ మనం ఈ ఇష్యూస్ వచ్చినప్పుడు ఒక ట్రేస్ చేయాల్సిన అంశం ఏంటంటే, సో ఒక ముసలాయన అక్కడికి ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ గారు ఇతరత్ర వ్యక్తులు వెళ్ళిపోయి తన కుటుంబంలో నుంచి తన కొడుకులు ఇద్దరు కూడా మరణించి ఈ టెర్రర్ క్యాంప్స్ లో అటాక్ చేయడం వల్ల మరణించి వారి అంత్యక్రియల్లో వీళ్ళంతా పాల్గొంటే అక్కడ ఆ ముసలాయన పెద్ద మాట్లాడిన మాటలు ఏంటంటే, నాకు 2 కొడుకులు ఉన్నారు, 2 కొడుకులను కూడా ఉగ్రవాదులు చేసి దేశానికి అంకితం చేశాను, ఉగ్రవాదాన్ని నేను పెంచి పోషించాను, భారతదేశానికి వ్యతిరేకంగా పోరాడమని చెప్పాను. సో ఇంకా నాకు కనుక ఉండుంటే, నా ఇంట్లో ఇంకా కనుక అబ్బాయిలు ఉండుంటే, నేను వయసురీత్యా అయిపోయింది, ఇంకా కనుక ఉండుంటే ఈ దేశానికి ఉగ్రవాదానికి అంకితం చేసిన రకంగా మాట్లాడుకొచ్చారు. అంటే పాకిస్తాన్ పబ్లిక్ ఈజ్ ఆల్సో రెడీ టు గివ్ సమ్ పర్సన్స్ టు ద కంట్రీ రిగార్డింగ్ టెర్రరిజం. సో టెర్రరిజానికి ఇంకా ఇవ్వడం కోసం ఆ పాకిస్తాన్ ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఏకంగా వాళ్ళ కుటుంబాల నుంచి ఎవరు చనిపోయినా పర్వాలేదు, మేము అందరం ఇస్తామని చెప్తున్నారు. 313 టెర్రర్ క్యాంపులు ఏర్పాటు చేయడం అంటే చిన్న విషయం ఏం కాదు. బట్ వన్ థింగ్
వారు ఎన్ని టెర్రర్ క్యాంప్స్ ఏర్పాటు చేసినా, ఎన్ని కుట్రలు పడినా భారత్ అనేది సెల్ఫ్ రిలయంట్ గా ఉంది. బట్ మనకైతే కొంత డెఫినెట్ గా ఇట్స్ హాట్ స్పాట్ అని చెప్పాలి. మనకు కొంత డేంజర్ లో ఉన్నామని మనం డెఫినెట్ గా అనుకోవచ్చు. ఎందుకంటే 300 టెర్రర్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం అంటే చిన్న విషయం కాదు. 300 టెర్రర్ క్యాంప్స్ ఎంతమంది ఉగ్రవాదులు తయారవుతారు, ఆ ఉగ్రవాదుల ఆలోచనలో నుంచి, వాళ్ళ మాటలో నుంచి ఇంకా కొత్త ఉగ్రవాదులు ఎంతమంది తయారవ్వాల్సి వస్తుంది, ఎంతమంది స్లీపర్ సెల్స్ అవుతారు, పాకాకుబడి కాశ్మీర్ లో ఎంతమంది ఉగ్రవాదులు తయారు చేసే అవకాశం ఉంది, జమ్మూ కాశ్మీర్ ఎటువంటి ఆందోళనలు చేపడతారు, ఇవన్నీ కూడా తలుచుకుంటే కొంత ఇబ్బందికర విషయం అని చూడాలి. సో 313 టెర్రర్ క్యాంప్స్ అని చాలా పక్కాగా లెక్క కూడా చెప్తోంది పాకిస్తాన్ ప్రభుత్వం రన్ చేసుకుంటే అక్కడ ఎటువంటి విపత్కరమైనటువంటి ఒక పరిస్థితిని, ఒక డేంజరస్ హాట్ స్పాట్స్ ని మళ్ళీ రెడీ చేస్తున్నారు అనేది. సో ఆర్టికల్ అమెరికాకు వెళ్ళిపోయి అక్కడ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కావాలనుకోవడం, షహబాజ్ షరీఫ్ అక్కడికి అంటే ఒక రకంగా భారత వ్యతిరేక వ్యాఖ్యానాలు చేయడం, సో ఆసిమ్ మునీర్ మాట్లాడడం, బిలావల్ భుట్టో మాట్లాడడం, సో ద్వంద్వ వైఖరి ఒకరో రకంగా ఇంకొక రకంగా మాట్లాడుతూ అక్కడ చూస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో హవాలా రూపంలో కూడా డబ్బులు సేకరిస్తున్నాయి ఈ ఉగ్ర నెట్వర్క్. హవాలా రూపంలో సుమారుగా 3.91 బిలియన్ పాకిస్తానీ రూపాయల కోసం నిధులు సమకూర్చుకుంటున్నారంట. సో డిజిటల్ వాలెట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారట టెర్రర్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం కోసం. ఈజీ పైసా, సదాపే అనేటువంటి ఒక యాప్ ని కూడా వినియోగిస్తున్నారంట. సో గల్ఫ్ దేశాల నుంచి కూడా ఉగ్రవాద సంస్థలకు నిధులు అందుతూ ఉన్నాయి. సో ఇన్ని రకాలుగా ప్రయత్నాలు చేసేదంతా కూడా ఉగ్రవాదం కోసమే. అంటే ఎంత దారుణంగా వాళ్ళు ఉద్యోగాలు సంపాదించో, లేకపోతే అక్కడ వ్యాపారం చేయడమో, లేకపోతే అక్కడ నీళ్లు లేక అలమటిస్తున్నారో ఆ నీళ్ల కోసం చేసుకోవడము, ఇవన్నీ కాదు. కానీ ఉగ్రవాదాన్ని పెంచుకోవచ్చు కేవలం ఒక కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేయడం కోసం ఇన్ని పెద్ద మొత్తంలో ఫండింగ్ తీసుకొని ఇంత పెద్ద మొత్తంలో ఉగ్రవాద చర్యల కోసమే ఖర్చు పెడుతోంది పాకిస్తాన్. అర్థం చేసుకోవచ్చు పాకిస్తాన్ ఎంత దుర్మార్గమైనటువంటి ఒక దేశంగా, పాకిస్తాన్ ఎంత దుశ్చర్యలకి మళ్ళీ పాల్పడడం ఒక ఆలోచన ఉంది. బట్ డెఫినెట్లీ వన్ థింగ్ ఇస్ క్లియర్, ఇది వెనక డొనాల్డ్ ట్రంప్ కూడా ఉన్నాడనేది డెఫినెట్ గా ప్రపంచ దేశాలు భావించే అవకాశం ఉంది. బికాస్ హీఈస్ ఫండింగ్ పాకిస్తాన్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ఆయిల్ రిజర్వ్, పెట్టుబడులు పెట్టే విషయంలో కానివ్వండి, ఐఎంఎఫ్ నిధులు మళ్లించే విషయంలో కానివ్వండి, ఇంకా ఇంటర్నేషనల్ లో జరిగిన చర్చ ఏంటంటే క్రిప్టో కరెన్సీకి పాకిస్తాన్ ని హబ్ గా చేస్తారట. ఇవన్నీ రూపాల్లో పాకిస్తాన్ కి ఏదో రకంగా ఆర్థిక వనరులు సమకూర్చేటువంటి ప్రయత్నం చేస్తూనే భారత్ పైన కొంత ఇబ్బందికరమైనటువంటి విషయాలైనా రెచ్చగొడుతుందని చెప్పాలి. చూద్దాం మరి పాకిస్తాన్ ఈ టెర్రర్ క్యాంప్ జరుపుతున్నటువంటి నేపథ్యంలో ఎవరిపై ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది, దానికి ఎటువంటి రియాక్షన్స్ వస్తాయో చూడాల్సి. రైట్ మనోజ్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తం అయితే మాత్రం ఇటు పాకిస్తాన్ ఇంకొక కుతంత్రానికి తెరలేపిందా? కుతంత్రాలకు తెరలేపడం కాదు, ఎప్పుడో తెరలేపిన అంశాన్ని ఇప్పుడు కొనసాగిస్తోంది. మరి ముఖ్యంగా ఇప్పుడు ఏ దెబ్బలైతే తను తగిలిందో ఆ దెబ్బలకి మందు రాయడమే కాదు, మందు రాసుకుని ముందుకు వెళ్దామని చెప్పి ప్లాన్ చేస్తోంది. బహుశా పాకిస్తాన్కి తెలియని అంశం ఏంటంటే ఇటు భారత్ను దెబ్బ కొట్టే ప్రయత్నం చేయాలనుకున్న ప్రతిసారి బోల్తా పడింది. ఈసారి ఆ $3 బిలియన్, 3.91 బిలియన్ డాలర్లు కాదు కానీ పాకిస్తానీ రూపాయలు అనవసరంగా ఖర్చు పెడుతోంది. గుర్తుపెట్టుకోండి, ఇప్పటికీ భారత్ మీకైనా చాలా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. అమెరికా మీకు అండ ఉందని చెప్పి మీరు ఈరోజు రెచ్చిపోవచ్చు గాక, కానీ రేపు అదే అమెరికా తన అవసరం తీరిపోయాక మధ్యలో విడిచిపెడుతుంది, వదిలిపెట్టేసి వెళ్ళిపోతుంది. ఆఫ్ఘనిస్తాన్లో మీరు చూస్తున్నారుగా, మీరు పెంచి పోషించిన ఉగ్రవాదమే మిమ్మల్ని నట్టేట ముంచేసిన పరిస్థితి ఉంది. అదే అమెరికాకు తెలిసిన ఈక్వేషన్. కాబట్టి అమెరికా మీ నోటంటే మీరే అన్నారుగా, అమెరికా కోసమే మేము ఉగ్రవాదాన్ని పెంచాము, అమెరికా కోసమే మేము ఉగ్రవాదాన్ని పెంచి పోషించామని చెప్పుకొచ్చారుగా. ఇప్పుడు అదే అమెరికాకు మళ్ళీ మీరు కాళ్ళు పట్టుకొని కాళ్ళ బేరానికి వెళ్ళిన సందర్భం, డబ్బుల కోసం అడుక్కుంటున్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో మీరు చూస్తున్నారుగా, మళ్ళీ ఉగ్రవాద చర్యల దిశగా పాకిస్తాన్ అడుగులు వేస్తోంది. బార్డర్లో కొత్త ఉగ్రవాద శిబిరాలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు టెర్రరిస్టులు. కొత్తగా 313 ఉగ్రవాద క్యాంపులని ఏర్పాటు చేస్తోంది జైషే మహమ్మద్. 3.91 బిలియన్ పాకిస్తానీ రూపాయల కోసం నిధులను సమీకరిస్తోంది. అయితే డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? హవాలా రూపంలో డబ్బులు సేకరిస్తోంది ఈ ఉగ్ర నెట్వర్క్. ఆంక్షలను తప్పించుకుంటూనే టెర్రరిజాన్ని పెంచుతోంది పాకిస్తాన్. పాక్ డిజిటల్ వాలెట్స్, ఈజీ పైసా, సదాపే వినియోగిస్తోంది ఆ ఉగ్ర సంస్థలు. గల్ఫ్ దేశాల నుంచి ఉగ్రవాద సంస్థలకు నిధులు మళ్లుతున్నట్టుగా ప్రస్తుతం అంశానికి సంబంధించి చర్చ జరుగుతోంది.